అమెరికా మిత్ర దేశాల సహాయం కోరడంతో ఇప్పుడు బ్రిటన్ అయితే ఇరాన్‌తో రంగంలోకి దిగుతుంది. అంటే ఇరాన్ తయారు చేసినటువంటి ఆ సీ మైన్‌లు లేదా నేవీ మైన్‌లు ఏవైతే ఉన్నాయో సముద్రంలో అంటే అమరుస్తారు కదా బాంబులు, మైన్‌లు. వాటిని ఇప్పుడు నిర్వీర్యం చేయడానికి బ్రిటన్ రంగంలోకి దిగింది. మొత్తం ఇక్కడ 3000 3000 నుంచి 6000 మొత్తానికి దీని దగ్గర విపరీతంగా ఇరాన్ దగ్గర అయితే ఈ సీ మైన్‌లు ఉన్నాయి. ఇవి రష్యా, చైనా దగ్గర కొనుగోలు చేసినట్లుగా చెప్తున్నారు. కొన్ని ఇరాన్ కూడా తయారు చేసుకున్నట్లుగా చెప్తున్నారు. ఇక్కడ దగ్గర దగ్గర హార్మోన్ జలసంధిలో 2000 వరకు వీటిని అమర్చింది. హార్మోన్ జలసంధి ఆ సముద్ర తీరంలో వేరే నౌకల్ని పేల్చేయడానికి. అంటే వాళ్ళ మాట విననటువంటి పరిస్థితి వస్తే వాటిని పేల్చేస్తారు. కొన్ని అమర్చినటువంటి సీమెన్లని అమెరికా కూడా, ఇరాన్ కూడా గుర్తించలేకపోతుందట. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ నౌకలకి భద్రతతో పాటు అమెరికాకి చెందినటువంటి సైన్యానికి వాటి యొక్క నౌకలకు కూడా భద్రత ఏర్పాటు చేయడానికి మిత్ర దేశాలకి పిలుపునిచ్చింది అమెరికా. రక్షిద్దాం రండి అని అన్న విధంగా. దానికి ఇప్పుడు బ్రిటన్ స్పందించింది. ఆర్ఎఫ్ఏ లైమ్ బే అనే ఒక నౌకనైతే పంపిస్తుంది. ఈ విషయాన్ని బ్రిటన్కి చెందినటువంటి రాయల్ నేవీ ఇప్పుడు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ హంటింగ్లో భాగంగా మేము కూడా భాగమవుతున్నాము. ఇప్పుడు ఈ సముద్ర జలాల్లో హార్మోన్ జలసంధి దగ్గర హంటింగ్ ఎక్కువగా జరగబడుతుంది, మా నౌక దీనికి సపోర్ట్ చేస్తుంది అన్న విధంగా రాయల్ నేవీ అయితే ఈ విషయాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించి అది ఎలా పనిచేస్తుంది కూడా చెప్పారు. దీనిని అప్గ్రేడ్ చేస్తారంట. ఆ సీ మైన్స్ని తొలగించడానికి చేపట్టనున్న ఆపరేషన్లో మామూలుగా వాడే మైన్ క్లియర్ షిప్పులతో పాటు ఏఐతో నడిచే స్వయం ప్రతిపత్తి గల డ్రోన్లను కూడా ఉపయోగించాలనేది ఆ ప్లాన్. ఈ డ్రోన్లు సెన్సార్లను వాడి సముద్ర గర్భాన్ని స్కాన్ చేస్తాయి, సీ మైన్స్ని గుర్తించి నిర్వీర్యం చేస్తాయి. అదే సమయంలో ఈ ఆపరేషన్లో భాగంగా యుద్ధ నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్లను పంపి ఇంధన నౌకలకు సురక్షిత కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక అమెరికా పశ్చిమాసియాలో వేలాది మంది మెరైనర్లను మోహరించింది. గ్రౌండ్ ఆపరేషన్ లక్ష్యంగా వారిని పంపించినట్లు వార్తలు వస్తున్నటువంటి సంగతి తెలిసింది. ఇది ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ వార్తలు ఇప్పుడు నిజమే అని తెలిసింది. అంటే డైరెక్ట్గా రాయల్ నేవీ ఈ విషయాన్ని ప్రకటించింది కాబట్టి. మరొక వైపు అమెరికాకి చెందినటువంటి స్థావరాలన్నింటినీ కూడా ఇజ్రాయెల్కి షిఫ్ట్ చేసేస్తున్నారు.